టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అందులో మన కార్యకర్తలకు న్యాయం జరగాలని ఉద్దేశించుకొని గణితబాబు ఇచ్చిండు. ఆ గణితబాబు అయినా మన బసవపల్లిలో ఎక్కడికే వచ్చింది, అది వాళ్ళ కార్యకర్తకే వచ్చింది. చిన్నపల్లిలో గణితంగా 50-60 మందికి ఇచ్చిండు. మన బసవపల్లి లేదా గ్రామ పంచాయతీ చిన్నపల్లి మండలంలో మన బసవపల్లి లేదా చిన్నపల్లి కాన్ఫరెన్స్ లేదా మన పట్టణపల్లి లేదా ఒకరికి ఇవ్వడం వల్ల మన దళితులు అంతా ఎంత నష్టపోయిందో తెలుసు. ఒకరికే లబ్ధి చేయబడింది. ఇలాంటి విషయాలకు వస్తే చాలా ఉన్నాయి చెప్పాలంటే. మనకు ఆ ప్రభుత్వంలో మన సర్పంచులు ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పెట్టిండ్రు. వీధి పంపా కోసం పిల్లలు దొంగతనాన్ని తీసుకున్నారని చెప్పేసి అది సృష్టించి చేరుకు అంటే ప్రయత్నాలు చేసిండ్రు. రోడ్లు వేస్తామంటే రోడ్లకు కూడా నాణ్యత లేదని అదని ఇదన్నారు. మనం ఉదాహరణ ఒకటే చెప్తున్నా. మనకు కృష్ణాస్థానంలో తర్వాత శతగూడెంలో ఏం చేసేది మీరు అంతా చూసేది ఏంటంటే వ్యక్తిగతంగా మనలా ఇబ్బంది పెట్టడానికి ప్రచారం చేయడం తప్ప ఇంకోటి లేదు. అక్కడ చూస్తే అదే పరిస్థితి ఉంది. మీరు దయచేసి ఉన్నాడు మనకు మన ప్రభుత్వానికి మనం అందరం ఓట్ వేసి గెలిపించిన తర్వాత సంవత్సరం తిరగక ముందే మనకు 6 గ్యారంటీలను చెప్పిండ్రు. అందులో మన గవర్నమెంట్ నుంచి ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల ఇన్సూరెన్స్ పెంచిండ్రు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టిండ్రు. 500కే గ్యాస్ సిలిండర్ పెట్టిండ్రు. అలాగే నిరుపేదలకు 200 కరెంటు యూనిట్లుగా ఉచితంగా ఇచ్చిండ్రు. కాకపోతే నా సమస్య నా దృష్టికి వచ్చినాయి. మన గవర్నమెంట్లో కొంతమందికి వాళ్ళకు లబ్ధి చేకూర్తలేదని చెప్పేసి నాకు చాలా మంది చెప్పారు. అందులో భాగంగా నేను సర్పంచ్ అయిన తర్వాత ఒక్కరికి వాళ్ళకి ఏ రకంగా ఎందుకు వాళ్ళకి లబ్ధి చేకూర్తలేదో అది ఏ కారణం వల్ల అని చెప్పేసి నేను అందరికీ వాళ్ళని చూసి మీకు అందరికీ ఇప్పించి ఏర్పాటు చేస్తున్నాను తెలియజేస్తున్నా. అన్నా మీరందరూ దయచేసి ఉండండి. నేను సర్పంచులు ఎవరైనా మన గ్రామ పంచాయతీని ప్రతి క్షణం ప్రతి విషయం ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండి ఏదైనా క్షుణ్ణంగా పరిశీలించి వారికి ఎవరైతే ప్రజలకు దారి తీసి వాళ్ళు న్యాయంగా ఉన్నవాళ్ళు అమాయకులు ఉంటే వాళ్ళ మీద ఎవరైనా దౌర్జన్యాలు చేసిన వాళ్ళను నేను ఎదురించి నిలబడి కొట్లాడి నా సమస్యలు ఎన్నో సమస్యలను క్లియర్ చేసిన అందుబాటులో ఉంటానమ్మా. నేను ఎక్కడో ఉన్నా ఊళ్ళోనే ఉంటా. మనకు ఇంతకుముందు గడిచిన రోజులలో నేను సింగరేణి ఉద్యోగం చేస్తున్నాను. ఆ సింగరేణి ఉద్యోగం కూడా ఉన్నా కానీ ఎవరికి ఏ సమస్య వచ్చినా డ్యూటీ వేడగొట్టుకునైనా ప్రతి ఒక్కరికి నేను ప్రతి క్షణం పనిచేసుకుంటూనే ఉన్నా. కాబట్టి ఇప్పుడు నేను రిటైర్మెంట్ అయ్యి ఖాళీగా ఉన్న ప్రజల కోసమే ప్రజల సమస్యలను తీర్చడానికి ప్రతి క్షణం ఎప్పుడైనా ఎక్కడైనా మీరందరికీ తెలియజేస్తూ ఇప్పుడు అందరూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ముందు గ్రామ పంచాయతీ అందరూ అధిక విజయాలతో గెలిపించాలని అమ్మ దొంగలు వీడియోలు తీసుకుంటా అలా మీరు